శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతరే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 28 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి రాత్రి 7:56 వరకు ఉంది. ఆ తర్వాత అమావాస్య వచ్చింది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 10:09 వరకు ఉంది. శుక్రవారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వచ్చింది. అంటే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ పనుల్లో ప్రయాణాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తాయి. మీ పనులు అవ్వవు, పనుల్లో నష్టం వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగు, కొంచెం తేనె నోట్లో వేసుకొని వెళ్ళండి. పెరుగు తేనె నోట్లో వేసుకొని వెళితే ద్వాంక్షయోగం ఉన్నప్పటికీ కార్యహాని జరగదు. మీ పనులు పూర్తవుతే కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతైన శుక్రుడు మీనరాశిలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే గొడవలు అవుతాయి. సంగీత నాట్య రంగాల్లో, సినిమా టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆఫర్స్ అనేవి కొంచెం వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉంటాయి. సహనంతో ఎదురు చూస్తూ ఉండాలి. అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతైన గురువు వృషభ రాశిలో, శుక్రుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేసుకుంటూ ఉండాలి. అలాగే సంఘంలో వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అలాగే గురువు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి అందరికీ కూడా వృధా ఖర్చులు ఉంటే ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి బోరింగ్ వేయించుకోవచ్చు. బోరింగ్ వేయించుకుంటే పూర్వభాద్ర నక్షత్రం రోజు నీళ్లు బాగా పడతాయి. అలాగే తోటలు పెంచడానికి, చెట్లు పెంచడానికి, ఇలాంటి తోట పని చేయడానికి పూర్వభాద్ర నక్షత్రం మంచిది. అదేవిధంగా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి కూడా పూర్వభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన దాన ధర్మాలు చేయటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే గర్భాధానం కార్యక్రమానికి కూడా పూర్వభాద్ర మంచి నక్షత్రం. కోర్టు వ్యవహారాలకు, వాద ప్రతివాదములకు కూడా పూర్వభాద్ర చాలా మంచిది. అలాగే ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పడానికి ఈ నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి మంచి కోసం ఎదుటి వాళ్ళకు కొన్ని మాయమాటలు చెప్పాల్సి వస్తూ ఉంటుంది, వాళ్ళని నమ్మించాల్సి వస్తూ ఉంటుంది. అలా ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించి మన పనులు పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభాద్ర నక్షత్రం మంచిది. అలాగే ఒక్కొక్కసారి మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. అంటే మంచి కోసం, మంచి జరగటం కోసం మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. అలాంటివి చేయటానికి కూడా పూర్వభాద్ర నక్షత్రం మంచిది. అలాంటి విజయాన్ని కలిగింపజేయాలంటే పూర్వభాద్ర ఉన్న రోజు చేయాలి. అలాగే అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టుకునేటటువంటి ప్రత్యేకమైన స్నానాలు కానీ, దానాలు కానీ ఇలాంటివి చేసుకోవటానికి కూడా పూర్వభాద్ర చాలా మంచి నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృధా భ్రమణములు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. ప్రయాణాలు అవసరానికే చేయటం మంచిది. అవసరమైనంత వరకే మేషరాశి వాళ్ళు చేయటం మంచిది. చేస్తున్న వృత్తిలో కూడా కొన్ని రకాలైన చిక్కులు, చికాకులు ఎదురవుతాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వృత్తిలో ఎదురయ్యేటటువంటి చిక్కులు, సమస్యల్ని మేషరాశి వాళ్ళు అధిగమించగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమము ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు నూతన వాహన ప్రాప్తి యోగం అనేటటువంటిది కనిపిస్తోంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా ఈరోజు చెడ్డవారితో స్నేహం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు ఏర్పడే కొత్త పరిచయాల విషయంలో మిథున రాశి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఆ పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే ధన నష్టం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మిథున రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు తల్లి తరపు బంధువులతో స్నేహం పెరుగుతుంది. దానివల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే సోదరులతో కూడా మైత్రి పెరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి సోదరులతో ఉన్న విభేదాల నుంచి కూడా ఈరోజు
సులభంగా బయటపడగలుగుతారు. ప్రధానంగా తల్లితరపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అభీష్ట కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ధనధాన్య వృద్ధి కలుగుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏ పనైనా సరే కొద్దిగా ఆటంకంతో ఆ పని పూర్తవుతుంది. పనుల్లో ఆలస్యం ఉంటుంది. అయినప్పటికీ మీ సమయస్ఫూర్తితో, మీ చాకచక్యంతో ఆ ఆటంకాలను అధిగమించి అంతిమంగా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు. అలాగే ఈరోజు దృష్టి దోషం ఎక్కువ ఉంటుంది. అంటే మీకు అన్నీ సక్సెస్ రావటం వల్ల ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది, కనుదిష్టి ఉంటుంది, శత్రువులు విపరీతంగా పెరిగిపోతారు. కాబట్టి వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గర ఉంచుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు, వీటిలో ఏదైనా సరే ధారణ చేయటం ద్వారా ఆ తర్వాత పని మీద బయటకు వెళ్ళటం ద్వారా తులారాశి వాళ్ళు ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి నుంచి బయటపడవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో దాయాదుల వల్ల స్థిరాస్తి వ్యవహారాల్లో లాభం కలుగుతుంది. ప్రధానంగా మీ సోదరులే ఆస్తిపాస్తుల పరంగా మిమ్మల్ని చిక్కుల్లోకి నెడుతూ ఉన్నవాళ్ళు ఈరోజు మీకు అనుకూలంగా మారుతారు. కుటుంబంలో దాయాదుల వల్ల ఆస్తుల పరమైన వ్యవహారాల్లో ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. స్థిరాస్తి యోగం అనేటటువంటిది ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి యోగం ఎక్కువగా ఉంది. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో అన్ని అనుకూల ఫలితాలే ఉంటాయి. ప్రతికూల ఫలితాలు ఏవి కూడా ఉండవు. తలపెట్టిన పనులన్నీ కూడా మకర రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ప్రధానంగా ఈరోజు ఉద్యోగ ప్రాప్తి యోగం అనేది కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా కనిపిస్తుంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే యోగం కూడా ఈరోజు కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయమే వరిస్తుంది. అపజయం అనేది ఉండదు. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ధనలాభము, కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా మంత్రశాస్త్ర పరంగా మాస శివరాత్రి కాబట్టి 2 మంత్రాలు చదువుకోవాలి. ఓం నమో భగవతే రుద్రాయ, శ్రీం శివాయ నమః. ఈ 2 మంత్రాలు చదువుకోవాలి. ఎందుకంటే ఇవాళకున్న ప్రత్యేకత మాస శివరాత్రి. అందులోనూ సంవత్సరంలో వచ్చే ఆఖరి మాసం ఫాల్గుణ మాసం, ఈ సందర్భంగా వచ్చే మాస శివరాత్రి కాబట్టి శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి అన్ని కష్టాలు తొలగిపోవాలంటే ఓం నమో భగవతే రుద్రాయ మంత్రము 11 సార్లు, శ్రీం శివాయ నమః మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. కష్టాలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో ప్రధానంగా కొన్ని పనులు చేసుకోవచ్చు. శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చల వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయొచ్చు. నూతన వస్త్రాలు ధరించవచ్చు. నూతన వస్త్రాలు ధరించడంతో పాటు ఆభరణాలు కూడా ధారణ చేయవచ్చు. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో తీర్థయాత్రలకు వెళ్తే మంచిది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తే మంచిది. శుక్రహోర ఉన్న సమయంలో ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు. నిశ్చయ తాంబూలాలు తీసుకోవచ్చు. అలాగే అధికారులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేయవచ్చు. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో నూతన వాహనాలు ఉపయోగించుకోవటానికి అనుకూలం. కొత్తగా బండి కానీ కారు కానీ ఇలాంటివి కొంటే అలాంటప్పుడు వాటిని మొదటిసారి వినియోగించుకోవడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
నక్షత్రం బట్టి ఏ పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఎప్పుడు ప్రయాణం చేయాలో, ఎప్పుడు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసొస్తుందో అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ విశేషాంశాలన్నీ తెలియజేయటమే దినఫలంలో ఉన్న అంతరార్థం. ఎప్పటికప్పుడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.